అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎలోన్ మస్క్ ఈ పేరు ఇప్పుడు సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. భూమి దాటి వేరే గ్రహంపై మనిషి నివసించాలన్న ఆయన కల ఇప్పుడు సాకారం దిశగా పరుగులు పెడుతోంది. స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన భారీ రాకెట్ స్టార్ షిప్ ప్రయోగం విజయవంతం అవడంతో అంగారక గ్రహంపైకి మనిషి ప్రయాణం ఇక ఎంతో దూరంలో లేదు. అయితే ఇది కేవలం సైన్స్ ప్రయోగం మాత్రమేనా, లేక భూమి అంతరించిపోతే మనిషికి మరో ఆవాసం వెతికే ప్రయత్నమా? మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ వివరాలు చూద్దాం. మానవ చరిత్రలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ స్పేస్ ఎక్స్ వారి స్టార్ షిప్ మరోసారి నింగిలోకి విజయవంతంగా దూసుకువెళ్లింది. టెక్సాస్లోని స్టార్ బేస్ నుంచి భీకరమైన శబ్దంతో నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి వెళ్లిన ఈ రాకెట్ అంతరిక్ష ప్రయోగాల చరిత్రను తిరగరాసింది. ఇది మామూలు రాకెట్ కాదు, పూర్తిగా పునర్వినియోగ రాకెట్. భవిష్యత్తులో వందలాది మందిని, టన్నుల కొద్దీ సామాగ్రిని ఒకేసారి మార్స్ గ్రహానికి చౌకగా తీసుకువెళ్లగలదు. మస్క్ ప్రకటించిన తాజా టైమ్ లైన్ ప్రకారం 2029 నాటికి అంగారకుడిపై మనిషి కాలు మోపాలి. దానికి ఈ ప్రయోగం ఓ కీలకమైన ముందడుగు. చంద్రుణ్ణి దాటి సుదూర అంతరిక్షంలోకి ప్రయాణించడం, అక్కడ కాలనీలు నిర్మించడం అనేది ఇక హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్లోనూ సాధ్యమే అని ఎలన్ మస్క్ ప్రపంచానికి నిరూపిస్తున్నారు. ఎలన్ మస్క్ ఆలోచనలు కేవలం రాకెట్ ప్రయోగంతో ఆగడం లేదు. అంగారక గ్రహంపై 10 లక్షల మందితో ఒక సెల్ఫ్ సప్లయింగ్ సిటీ నిర్మించాలన్నది ఆయన అసలు లక్ష్యం. అక్కడ మానవాళి మనుగడ సాగించాలంటే ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం, మట్టిలో నుంచి నీటిని వెలికి తీయడం, గ్లాస్ డోమ్లలో ఆహారాన్ని పండించడం వంటి వాటిపై స్పేస్ ఎక్స్ ఇప్పటికే పరిశోధనలు ముమ్మరం చేసింది. భూమిపై ఏదైనా అణుయుద్ధం జరిగినా లేదా పర్యావరణ ప్రళయం వచ్చి జీవరాశి అంతరించిపోయే ప్రమాదం ఉన్నా మనిషి జాతిని కాపాడడానికి మార్స్ ఓ బ్యాకప్ ప్లానెట్గా ఉండాలని మస్క్ బలంగా నమ్ముతున్నారు. అందుకే తన ఆస్తులన్నింటినీ అమ్ముకుని మరి ఈ ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మనిషిని మల్టీ ప్లానెటరీ స్పీసీస్ గా మార్చడమే ఆయన జీవిత ధ్యేయం. అంతరిక్షంతో పాటు భూమిపై కూడా మస్క్ టెక్నాలజీతో సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన కంపెనీ టెస్లా తయారు చేసిన ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అచ్చం మనిషిలాగే నడుస్తూ చేతులతో పనులు చేసే ఈ రోబోలు భవిష్యత్తులో మన ఇళ్లలో పని మనుషులుగా మారబోతున్నాయి. ప్రమాదకరమైన ఫ్యాక్టరీల్లో, మైనింగ్లో మనుషుల బదులు ఈ రోబోలను వాడాలన్నది మస్క్ ప్లాన్. ఇప్పటికే టెస్లా కార్ల ఫ్యాక్టరీల్లో ఈ రోబోలు విడిభాగాలు అమర్చుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇవి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నాయి. మనిషి కష్టాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడమే వీటి లక్ష్యమని మస్క్ చెబుతున్నారు. ఇక మస్క్ చేపట్టిన మరో సంచలనాత్మక ప్రాజెక్ట్ న్యూరా లింక్. మనిషి మెదడులో చిప్ అమర్చి కంప్యూటర్ను కంట్రోల్ చేయడం దీని ఉద్దేశం. ఇప్పటికే మనుషులపై జరిపిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. పక్షవాతం వచ్చిన వారు కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్ మౌస్ కదిలించడం, గేమ్స్ ఆడడం చూసి ప్రపంచం నివ్వెరపోయింది. భవిష్యత్తులో మనిషి మెదడు సామర్థ్యాన్ని పెంచడానికి, ఏఐకి పోటీగా మనిషిని తయారు చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని మస్క్ అంటున్నారు. అంధులకు చూపు తెప్పించడం, నడవలేని వారిని నడిపించడం వంటివి అద్భుతాలు న్యూరాలింక్ ద్వారా సాధ్యమవుతాయని ఆయన భరోసా ఇస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, బయాలజీ ఇలా అన్నింటికీ మిక్స్ చేసి మనిషిని సూపర్ హ్యూమన్గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఎలన్ మస్క్ వెళుతున్న ఈ విపరీతమైన వేగం చూసి కొందరు మేధావులు భయపడుతున్నారు కూడా. ఏఐ టెక్నాలజీ నియంత్రణ లేకుండా పెరిగిపోతే అది మనిషికే ప్రమాదమని, రోబోలు మనల్ని శాసించే రోజు వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దానికి తోడు అంతరిక్షంలో మస్క్ ప్రయోగిస్తున్న వేలాది స్టార్ లింక్ శాటిలైట్ల వల్ల ఖగోళ పరిశోధకులు ఆటంకం కలుగుతోందన్న విమర్శలు, అంతరిక్ష వ్యర్థాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆయన రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన ఒక జీనియస్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన వ్యక్తి అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా రిస్క్ తీసుకోకపోతే జీవితమే లేదు అనే ఆయన సిద్ధాంతం మానవ జాతిని కొత్త పుంతలు తొక్కిస్తుందా లేక ప్రమాదంలోకి నెడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.